ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు, అంటే మన పై వాళ్ళు అన్యాయంగా మనల్ని శ్రమ పెడుతున్నారనుకోండి, నేను తిరగబడ్డాను అనుకోండి, నేను క్రైస్తవుడిని అనుకోండి, అప్పుడు దేవుడికి ఎంత అవమానము ఆలోచించండి. ఈ మాట మనకి ఇవ్వబడిన ఆజ్ఞ. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. నిజమే కదండి. దొంగోడు దొంగతనం చేశాడని అందరికీ అర్థమైనప్పుడు తన్నులు తినడానికి సిద్ధపడతాడు, ఒప్పుకుంటాడు, తల దించేస్తాడు, తల కప్పుకుంటాడు, ముఖం కప్పుకుంటాడు. దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడని మనం ధ్యాస కలిగి మనం దుఃఖం సహించామనుకోండి, అది హితమవుతుందంట. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఎందుకు మీరు పిలువబడితిరి.